చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, ఇదిగో నాయనా, ఈ సమయంలో మిమ్మల్ని ప్రార్థిస్తుండగా మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాని వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ 40 days prayer fellowship లో 40వ రోజు మన యొక్క వాక్యాంశముగా దేవుని కాడిని మోద్దాం, లెట్ us carry the yoke of God అనే అంశాన్ని మనం తీసుకుందాం. ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే దేవుని కాడిని మోద్దాం, లెట్ us carry the yoke of God. మరి ఈ అంశంలో మనకు ఒక సందేహం రావచ్చు, ఒక క్వశ్చన్ మన హృదయంలో రావచ్చు. ఏంటంటే, ఎందుకని నేను దేవుని కాడిని మోయాలి? ఏమండి, ఎందుకని నేను దేవుని కాడిని మోయాలి? వై వి షుడ్ క్యారీ ద యోక్ ఆఫ్ గాడ్? ఎందుకు దేవుని కాడిని ఎందుకు మోయాలి అనంటే, ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలి అనంటే ముందుగా మనం ఎవరో మనం తెలుసుకోవాలి. ఏమండి, ఈ ప్రశ్నకు మనకి సమాధానం రావాలంటే మనం ఎవరో ముందు మనం తెలుసుకోవాలి. హూ వి ఆర్. ఎవరండి మనం? మీరు ఎవరండి అని అంటే వెంటనే పేరు చెప్తాం, ఊరు చెప్తాం, అడ్రస్ చెప్తాం, లేదా మన ప్రొఫెషన్ చెప్తాం. నేను పలానా టీచర్నండి, నేను డాక్టర్నండి, నేను ఇంజనీర్నండి, నేను ఒక బిజినెస్ మ్యాన్ అండి, నేను ఒక సేవకునండి, ఒక పాస్టర్నండి. ఇలాగా ఒక్కొక్కరు మీరెవరు అని అనగానే మీకు సంబంధించినటువంటి ఆ యొక్క సమాచారాన్ని తెలియజేస్తారు కదండి. ఈ లోకంలో మనం ఎలా గుర్తుపెట్టుకుంటుంది? పలానా డాక్టర్ గారు, పలానా ఇంజనీర్ గారు, పలానా కలెక్టర్ గారు, పలానా అకౌంటెంట్ గారు, ఇలాగా మనల్ని గుర్తుపెట్టుకుంటూ. కానీ మన దేవుడు మనల్ని అలా చూడట్లేదు. మన దేవుడు ఈ లోకం మనకిస్తున్నటువంటి గుర్తింపుతో మనల్ని చూడట్లేదు. ఈ లోకం మనం చేసేటువంటి పనిని బట్టి, వృత్తిని బట్టి మనం ఎవరు అనేది నిర్ణయిస్తుంది. కానీ దేవుడు మనం చేసేటువంటి పనిని బట్టి మనల్ని గుర్తించట్లేదు. కానీ ఆయన పిల్లలుగా, హల్లెలూయా, ఆయన బిడ్డలుగా, ఆయనకు చెందిన వారుగా ఆయన మనల్ని చూస్తున్నాడు. ముందుగా మనం తెలుసుకోవాలి, హూ వి ఆర్, అసలు ఎవరు మనం. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుంచి 16 వరకు మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి నీ పనికిరాదు. ఇక్కడ దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నారు, మీరెవరు అనంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. సాల్ట్, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్ అని అంటారండి. అదేంటండి, మనం ఉప్పై ఉండడం ఏంటి, సాల్ట్ ఉండడం ఏంటి అంటే, ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల ప్రయోజనం? ప్రతిరోజు స్త్రీలు వంట చేస్తారు కదండి. కాబట్టి మీరందరూ వంట చేస్తారు కదా. పురుషులు మీరు ఆ చేసిన వంటలు శుభ్రంగా మరి తీసుకుంటారు కదా. ఉప్పు లేకుండా మీరు వంట చేస్తారా? చేస్తారా? ఎవరు మాట్లాడలేదు. ఉప్పు లేకుండా మీరు తింటారా? ఏమండి, ఉప్పు విలువ ఉప్పు లేనప్పుడే తెలుస్తుంది. హల్లెలూయా. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల ప్రయోజనం అంటే, ఒక పదార్థానికి రుచినిచ్చేది ఉప్పు. ఒక పదార్థాన్ని తినగలిగే ఆహార పదార్థాన్ని ఇచ్చేది ఉప్పు. ఒక్కోసారి మా అమ్మగారు ఉప్పు వేడి మర్చిపోతారు. వెంటనే ఉప్పు లేదు, తీసి మళ్ళీ ఉప్పు వేసి తీసుకురామా అని చెప్తారు. ఎందుకంటే అది ఎంతో ఆ టేస్ట్ని ఇస్తుంది. అలాగే మనల్ని దేవుడు ఈ భూమికి ఉప్పుగా, ఒక సారవంతమైనటువంటి పదార్థముగా, ఒక రుచికరమైనటువంటి పదార్థంగా
మనల్ని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. అదే విధంగా మనం చదువుకున్నట్లయితే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగైన నేరదు, మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఎంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఎవరి దేవుడు అంటున్నాడు, ఈ లోకమునకు మనం వెలుగై ఉన్నాం. హల్లెలూయా. ఎవరి చిమ్మ చీకట్లో ఒక్క దీపం ఎంతో వెలుగునిస్తుంది. హల్లెలూయా. ఆ వెలుగు యొక్క విలువ ఆ చీకట్లో తెలుస్తుంది. దేవుడు అంటున్నాడు, మీరు నా ప్రజలైనటువంటి మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. వెలుగు ఆశీర్వాదానికి సూచన, వెలుగు దీవెనకి సూచన. దేవుడు అంటున్నాడు, ఈ లోకమునకు మీరు సారమునై ఉన్నారు, దీవెనై ఉన్నారు, వెలుగై ఉన్నారు. హల్లెలూయా. ఇందాక మనం అనుకున్నాం మనం ఎవరు అని. దానికంటే ముందు మనం ఒక ప్రశ్న వచ్చింది, వై వీ షుడ్ క్యారీ ద యోక్ ఆఫ్ గాడ్. దేవుని కాడిని నేను ఎందుకు మోయాలి అని అంటే మనం ఏం తెలుసుకోవాలండి? ముందు మనమేమై ఉన్నామో మనం తెలుసుకోవాలి. దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు, మనము ఈ భూమికి ఉప్పై ఉన్నాము, వెలుగై ఉన్నాము, సారమై ఉన్నాము, దీవెనై ఉన్నాము. ఇంకా మనం చదువుకున్నట్లయితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మీరు నా బిడ్డలైనటువంటి మీరు దేవుని సృష్టి అయి ఉన్నారు, దేవుని పని అయి ఉన్నారు. హల్లెలూయా. యు ఆర్ ద గాడ్స్ క్రియేషన్, యు ఆర్ ద వర్క్ ఆఫ్ గాడ్ అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి ఆ సత్క్రియలను జరిగించడానికి మనల్ని దేవుడు ఏర్పరచుకుని ఆయన పనిగా, ఆయన సృష్టిగా మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. మొదటి మాట ఏంటండి? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, లోకమునకు వెలుగై ఉన్నారు. రెండవదిగా మనం ఏమై ఉన్నాం? దేవుని యొక్క సృష్టి అయి ఉన్నాం, దేవుని యొక్క పని అయి ఉన్నాం. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే రోమా పత్రిక 8వ అధ్యాయము 17వ వచనంలో యాదం జ్యోతిగా చదువుతారండి. రోమా పత్రిక 8వ అధ్యాయము 17వ వచనంలో చదవండి. రోమా పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం అండి. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తుతోడి వారసులము. హల్లెలూయా. ఇక్కడ దేవుడైన వాక్యంలో స్పష్టంగా రాయించాడు, మనము పిల్లలమైతే వారసులముగా, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తుతోడి వారసులము. We are the heirs and successors of our God. మనము దేవుని వారసులమై ఉన్నామండి. హల్లెలూయా. మనం ఎవరండి? దేవుని వారసులము. We are the successors of God. అలా మనల్ని దేవుడు ఏర్పరచాడు. మనల్ని దేవుడు ఈ భూమికి ఆశీర్వాదకరంగా, ఆయన రాజ్యానికి వారసులుగా, ఆయన శక్తిని జరిగించేటువంటి ఒక గొప్ప సాధకముగా, ఒక గొప్ప సృష్టిగా, ఒక గొప్ప పనిగా మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు అనే సత్యాన్ని ముందుగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన పని జరిగించడం కొరకు, ఆయన చిత్తాన్ని జరిగించడం కొరకు మనం దేవుని యొక్క ఆయన గొప్ప సృష్టి ఉన్నామండి. ఇక్కడ వాక్యంలో రాయబడింది, క్రీస్తుతో కూడా శ్రమపడిన యెడల క్రీస్తుతోడి వారసులము. హల్లెలూయా. ఎప్పుడైతే మనం క్రీస్తుతో కూడా
ఆయన భారాన్ని మనం ఎప్పుడైతే పంచుకుంటామో, ఆయన శ్రమలో ఎప్పుడైతే మనం కూడా పాలిభాగస్తులమై ఉంటామో, అప్పుడు మనము కూడా క్రీస్తుతోటి వారసులుగా మనం ఉండగలుగుతాం. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది మనం ఎవరు అనేది. ఏమండి, హూ వి ఆర్, మనం ఎవరు అనే సత్యమని మనం ఆయన వాక్యం ద్వారానే మనం తెలుసుకున్నాం. మనం విద్దాం ఒకసారి. మొదటిది ఏంటంటే, వి ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. మనం ఈ యొక్క భూమికి ఉప్పై ఉన్నాం. ఏమండి, ఈ భూమికి వెలుగై ఉన్నాం మొదటిది. రెండోది ఏంటంటే, దేవుని యొక్క సృష్టి అయి ఉన్నాం, దేవుని యొక్క పని అయి ఉన్నాం. వి ఆర్ ద గ్రేట్ క్రియేషన్ ఆఫ్ గాడ్. మూడవదిగా, వి ఆర్ ద హెయిర్స్ అండ్ సక్సెసెస్. మనం దేవుని యొక్క వారసులమై ఉన్నాం. హల్లెలూయా. మనం చూసినట్లయితే ఇప్పటి వరకు మనం ఏమై ఉన్నాము అనేది మనం విన్నామండి. ఇప్పుడు మనం వినాలి, వై వి షుడ్ క్యారీ ద యోక్ ఆఫ్ గాడ్. ఏమండి, మనం దేవుని యొక్క ఆ గొప్ప సృష్టి అయి ఉన్నాము కనుక మనం దేవుని యొక్క కాడిని మనం మోయాలి. క్రీస్తుతోటి శ్రమలో మనం కూడా పాలిభాగస్తులై మనం ఉండాలండి. ఇప్పుడు రెండవ ప్రశ్నగా నేను చెప్తున్నాను, హౌ టు క్యారీ ద యోక్ ఆఫ్ గాడ్. ఇప్పటి వరకు వై వి షుడ్ క్యారీ ద యోక్ ఆఫ్ గాడ్ అంటే, దేవుని యొక్క కాడిని మనం ఎందుకు మోయాలి అనే ప్రశ్నకు మనం సమాధానంగా ఇవన్నీ మనం విన్నాం. మనం ఏమై ఉన్నామో దానిని బట్టి మనం క్రీస్తుతో పాటు శ్రమపడి ఆయన రాజ్యానికి వారసులై ఉండాలి అనే సత్యాన్ని మనం విన్నాం. ఇప్పుడు మనం తెలుసుకోవాలి రెండవ ప్రశ్నగా అదేంటంటే, హౌ టు క్యారీ ద యోక్ ఆఫ్ గాడ్ అంటే, దేవుని యొక్క కాడిని మనం ఎలా మోయాలి. ఏమండి, దేవుని యొక్క కాడిని మనం ఎలా మోయాలి. దేవుని కాడి మోయడానికి ఒక గొప్ప పాస్టర్ అవ్వాల్సిన పని లేదు, అపోస్తలు అవ్వాల్సిన పని లేదు, రెవరెండ్ అవ్వాల్సిన పని లేదు. మనలో ఇంత విశ్వాసం ఉంటే ప్రతి ఒక్కరూ దేవుని కాడిని మోయగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని కాడి మోయడానికి పండితులే ఉండవలసిన అవసరం లేదండి, గొప్ప గొప్ప విద్యావంతులే ఉండవలసిన అవసరం లేదు, మహాజ్ఞానం ఉండవలసిన అవసరం లేదు. ఆనాడు విద్య లేని పామరులను, ఏమంటే మనం చదువుకున్నటువంటి బైబిల్లో అపోస్తలులుగా ఉన్నటువంటి పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయ, ఫిలిప్పు వీరందరూ గొప్ప పండితులే కాదు, విద్య లేని పామరులు అని చెప్పి వాక్యంలో రాయబడింది. అలాంటి విద్య లేని పామరులను దేవుడు ఆయన ఆత్మతో, ఆయన సత్యముతో, ఆయన జ్ఞానంతో నింపి గొప్ప పరిచయం చేయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. 12 సింహాసనాల మీద, 12 గోత్రముల యొక్క సింహాసనాల మీద ఆయన కూర్చోబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోజు నిజంగా మనం నమ్మి విశ్వసించగలిగితే, నిజంగా ఆయన భారాన్ని మోయడానికి మనం ఇష్టపడగలిగితే, ఆయన భారాన్ని మనం కూడా మోయొచ్చు. దానికి మనం గొప్ప విద్యావంతులమై ఉండవలసిన అవసరం లేదు, గొప్ప పండితులమై ఉండవలసిన అవసరము లేనే లేదండి. ఆనాడు మోషేని దేవుడు పిలిచినప్పుడు మోషే అన్నాడు, అయ్యా నేను నోటి మాంద్యం కలిగిన వాడు. ఏమండి, ఏ మాంద్యం అంటే ఏంటండి? నత్తి. అయ్యా నేను సరిగా మాట్లాడలేనయ్యా, నన్ను ఏ రకంగా నువ్వు వాడుకుంటావయ్యా. మోషే భయపడుకో, నీకు నేను ముందుగా ఉండి నిన్ను ముందుకు నడిపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో అదే వాగ్దానం చేస్తున్నాడు. మనకి ఇబ్బందులు, శ్రమలు, శోధనలు ఎన్ని ఉన్నప్పటికీ దేవుడు ఆయన వాక్యం ద్వారా వాగ్దానం చేస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీకు ముందుగా నేనుంటాను, నీ శ్రమకు ముందుగా నేనుంటాను, నీ ఇబ్బందులకు ముందుగా నేనుంటాను, నిన్ను ముందుకు నడిపిస్తాను అని చెప్పి దేవుడు ఆయన వాక్యం ద్వారా ఆయన వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరందరూ కూడా దేవుని భారాన్ని మోయడానికి ఇష్టపడుతున్నారా? ఏమండి, ఆన్లైన్లో వీక్షిస్తున్న మీరు కూడా అడుగుతున్నారు, మీరు కూడా దేవుని భారాన్ని మోయడానికి ఇష్టపడుతున్నారా? మరి ఎలా మోయాలి అనే దాని గురించి మనం కొన్ని మాట్లాడుతాం. ముందుగా బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆనాడు పౌలు శీలలు, ఎవరండి? పౌలు శీలలు దేవుని సువార్తను ప్రకటిస్తూ, దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించుకుంటూ గ్రామాలు తిరుగుతూ వారు ఆ యొక్క సువార్తను వారు చేస్తూ ముందుకు వెళ్తారండి. ఒకానొక చోట
ఒక ఆమెకు దెయ్యం పట్టింది. ఆమె ఎంతగానో వీరిని ఇబ్బంది పెడుతుంది, అక్కడ ఉన్న వారిని కూడా ఇబ్బంది పెడుతుంది. ఆమె ఇబ్బందులకు తాళలేక అపోస్తలుడైన పౌలు అంటాడు, యేసుక్రీస్తు నామములో నిన్ను గద్దిస్తున్నాను, ఆమెను విడిచి వెళ్ళిపో అని చెప్పి ఆ దురాత్మతో ఆయన ఆజ్ఞాపిస్తాడు. వెంటనే ఆ దురాత్మ ఆమెను విడిచిపోతుంది. కాకపోతే ఆయన చేసినటువంటి ఆ సత్క్రియ వలన, ఆ మంచి కార్యం వలన ఆయన మీదకి శ్రమ వచ్చింది. ఆమెను తమ యొక్క వ్యాపారాలకు వాడుకుంటున్నటువంటి కొంతమంది ఆమెలో నుండి ఆ దురాత్మ వెళ్ళిపోయిన కారణం చేత వారికి లాభం రావట్లేదు కనుక ఈ పౌలు శీలని తీసుకెళ్లి ఖైదు చేయిస్తారు. చేసింది మంచి పని, ఏమండి? చేసింది మంచి పని, కానీ ఆ రివార్డ్ అనేది మాత్రం చెడ్డగా వచ్చింది. ఈరోజు ఒక్కొక్కసారి మనం దేవుని కాడిని మోసే ఆ యొక్క సందర్భాల్లో అవనివ్వండి, ఆయా సమయాల్లో అవనివ్వండి, కొన్ని శ్రమలు, కొన్ని అనుకూల శ్రమలు మనకు రావచ్చు. మనం యథార్థంగా ఉన్నప్పుడు, మనం నీతి నిజాయితీ కలిగి జీవిస్తున్నప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు కలిగించేవారు ఉంటారు. అలాంటి సమయంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, శ్రమలలో ఓర్పు కలిగి మీరు దేవుని కాడిని మోయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు పౌలు శీలని ఖైదు చేసి బండకు బిగించి పెట్టినప్పుడు వారు బాధపడలేదండి. వారు కన్నీటితో, ప్రభువా ఎందుకు నాయనా నాకు ఈ ఇబ్బందిని కలిగించాం అని చెప్పి దేవుని మీద తిరుగుబాటు చేయలేదు. అదే సమయంలో దేవుని పేరిట కీర్తనలు పాడుతూ సంతోషంతో ఆ జైల్లో, ఆ ఖైదీలో, ఆ సంఖ్యలతోనే దేవుడిని స్తుతిస్తున్నారు. హల్లెలూయా. ఆ వాక్యం మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 23వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 23వ వచనం నుండి, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలదని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించాడు. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలో త్రోసి వారి కాళ్ళకు బండ వేసి బిగించాడు. అయితే మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేవి. చాలా ఖైదీలు వీరుచుండేవి. వీరిని అన్యాయముగా దెబ్బలు కొట్టి, బెత్తములతో వాళ్ళని తీవ్రంగా కొట్టి వాళ్ళని జైల్లో వేసి బండకు బిగించి సంఖ్యలు వేసి పెట్టారు. ఆ సమయంలో వాళ్ళు ఏం చేయాలి? అబ్బా ప్రభువా ఏంటి నాయన నాకు ఈ బాధ, ఏంటి ప్రభు నాకు ఈ కష్టం అని చెప్పి వాళ్ళు కొంచెం బాధపడట్లేదు. ఆ సమయంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ కీర్తనలు పాడచ్చు, దేవుణ్ణి స్తుతిస్తూ వారు సంతోషిస్తున్నారు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో నేను ఒకటే చెప్తున్నానండి, ఏదైనా ఒక పెద్ద సమస్య, ఇబ్బంది ఏదొచ్చినప్పటికీ కూడా ముందు మనం చేయాలి, ప్రభువా తండ్రి నేను నీ మీద అనుకున్నాను అని చెప్పి ఎప్పుడైతే మన ప్రభు మీద మనం ఆధారపడతామో, మన సమస్యను దేవునికి అప్పగించి ఆ సమయంలో కూడా మనం ఓర్పు కలిగి దేవుని కార్యంలో ఎదురు చూడగలిగితే ఖచ్చితంగా మన దేవుడు ఆ యొక్క కార్యంలో మనకి సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆ విధముగా శ్రమల యందు ఓర్పు కలిగి మనం దేవుని కార్యం పోయాలి అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. రెండవదిగా నేను చెప్తున్నాను, విశేషమైన జ్ఞానం కంటే కొంచెం మంచితనం దేవుని కార్యం పోయడానికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి కదండి విశేషమైన జ్ఞానం? ఈ భూమి మీద ఉన్న పుస్తకాలన్నీ చదివేసిన జ్ఞానం కంటే కూడా ఒక్కోసారి కొంచెం మంచితనం, ఆ గుడ్నెస్, ఆ మంచితనం చాలు దేవుని కార్యం పోయడానికి. ఉదాహరణగా మనం బైబిల్ గ్రంథంలో మరొక సందర్భాన్ని మనం చూసినట్లయితే, ఆనాడు సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను, జాగ్రత్తలో కూడా సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను, ఈయనకి కుష్ఠవ్యాధి ఉంది కదండి. ఈ కుష్ఠవ్యాధి కలిగినటువంటి ఈ యొక్క నయమాను ఎంతో కాలంగా సిరియా దేశంలో సైన్యాధిపతిగా ఉంటున్నాడు. ఆ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇజ్రాయెల్ దేశం మీదకి దండెత్తి వెళ్ళినటువంటి ఈ సిరియా దేశపు ఆ యొక్క సైన్యం అందులో ఉన్నటువంటి కొంతమందిని తీసుకొచ్చి వీరి దేశంలో వారు చెరగొని వారి దేశంలో పనివారిగా వారు చేసుకున్నారు.
అందులో ఒక చిన్న పాపను, ఒక చిన్న దానిని తీసుకొచ్చి ఈ నయమాను ఇంట్లో తన భార్యకు ఒక సేవ చేసే వ్యక్తిగా ఆమె తీసుకొచ్చేసారు. మీకు అర్థమైందండి? ఈ నయమాను భార్యకు సేవ చేయడానికి ఇజ్రాయెల్ దేశం చెందినటువంటి ఒక చిన్న పాపను తీసుకొచ్చి పెట్టేశారు. రోజు ఆ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఈ నయమానుకు కుష్ఠవ్యాధి అనే విషయం ఆమెకు తెలుసు. ఎప్పుడైతే మేబీ ఆయన చెక్ చేస్తున్నప్పుడు వేస్తున్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడు చూస్తుందో తెలియదు, కానీ కుష్ఠవ్యాధి అయితే అనుకుంది ఆయన తన యొక్క యజమాని ఉందని చెప్పి ఆ చెల్లెలు చూసింది. చెల్లెలు చూసి ఆ నయమాన్ యొక్క భార్య దగ్గరికి వెళ్ళి, వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మగారండి అయ్యగారికి కుష్ఠవ్యాధి ఉంది కదండి, చాలా బాధగా ఉంది నాకు. మా దేశంలో, మా ఇజ్రాయెల్ దేశంలో ఒక గొప్ప దేవుడు ఉన్నాడండి, ఆ దేవుడిని ఆశ్రయిస్తే ఖచ్చితంగా ఆ దేవుడు ఆయన్ని స్వస్థపరచగలడు. ఎలీషా ప్రవక్త ఆయన కాన్నారండి, ఆయన దగ్గరికి పంపించండి, ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పి చెప్తారు. ఆ చిన్నది చెప్పినటువంటి మాటను బట్టి ఆనాడు నయమాను ఇజ్రాయెల్ దేశానికి ఆ యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి స్వస్థత పొందుతాడు. పసిపిల్లల దేవం వల్లే ఆ గొప్ప స్వస్థతను నయమాను ఆనాడు చూడగలుగుతాడు. అది మాత్రమే కాదండి, అక్కడితో ఆ సబ్జెక్ట్ అయిపోయిందని అనుకుంటారు చాలా మంది. నో, నయమాను కేవలం స్వస్థత పొందలేదు, కానీ ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడి యొక్క గొప్పతనాన్ని, యెహోవా దేవుడి యొక్క ఉన్నతమైనటువంటి శక్తిని ఆ రోజు ఆయన తెలుసుకుంటాడు. ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే 2 Kings chapter 5 verse 17, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 17వ వచనం అండి. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను రెండు కంచెల గాడిదలు మోయేపాటి మన్ను నీ దాసుడైన నాకు ఇప్పించకూడదా? చాలా. అప్పుడు ఆయన అన్నటువంటి మాట, అయ్యా, నా జీవితంలో యెహోవాకు తప్ప మరి ఎవరికి ఏ బలునకును ఏ దేవతకును నేను దహన బలిని అర్పించను. నీ దేశంలో నుండి 2 కంచెల గాడిదలకి మోయగలిగేంత మట్టి వయ్యా, ఎందుకంటే నీ దేశంలో ఉన్నటువంటి నీ దేవుడు ఈ స్థలము ఎంతో ఉన్నతమైనది, ఎంతో పరిశుద్ధమైనది, ఎంతో శక్తివంతమైనది అనే సత్యాన్ని నేను తెలుసుకున్నాను. నీ దేశం నుండి కొంత మట్టి వయ్యా అని చెప్పారు ఆయన అడిగాడు. హల్లెలూయా. ఆ రకంగా కుష్ఠవ్యాధి కలిగినటువంటి నయమానుకు గొప్ప సువార్తను ప్రకటించింది ఆ చిన్నదాని పేరు కూడా రాయబడలేదండి, కానీ ఒక దేశ సైన్యాధిపతి యొక్క హృదయాన్ని మార్చింది. ఆ కుటుంబం రక్షింపబడుటకు ఆ చిన్నది కారణమే. కేవలము ఆ చిన్నదాని యొక్క మంచి హృదయం నన్ను నా దేశంలో నుండి బలవంతంగా తీసుకొచ్చి వీరింట్లో బానిసగా పడేశారు, వీరికి మంచి చెప్పవలసిన అవసరం నాకు లేదు అని ఆ పాప అనుకోలేదు. తన యజమాని క్షేమం కొరకు మంచి హృదయంతో మంచి మాట చెప్పి దేవుడిని కూర్చున్నటువంటి వార్తను తెలియజేస్తుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని కాడిని ఎలా మోయాలి అంటే మంచి హృదయంతో, స్వస్థ బుద్ధితో మనం దేవుని కాడిని మోయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మనం విన్నాం, మనం దేవుని కాడిని ఎలా మోయాలండి? శ్రమల యందు ఓర్పు కలిగి, ఆ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ లో శ్రమల యందు ఓర్పు కలిగి మనం దేవుని కాడిని మోయాలి. రెండవదిగా విశేషమైన జ్ఞానం అక్కర్లేదు, కానీ ఆ కొంచెం మంచితనంతో, ఆ కొంచెం గుడ్నెస్ తో మనం దేవుని కాడిని మోయగలము. మూడవదిగా నేను చెప్తున్నాను, ఇతరులకు మనం చేసేటువంటి ఆ యొక్క సహాయం ద్వారా మనం దేవుని కాడిని మోయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని కాడి మోయడం అంటేనే ఇతరులకు సహాయం చేయడం. బైబిల్ గ్రంథంలో మనం మంచి సమరయుని యొక్క ఉపమానాన్ని వినే ఉంటుంటాం. ద పారబుల్ ఆఫ్ ద గుడ్ సమారిటన్. ఆ యొక్క ఉపమానం యొక్క సారాంశం ఏంటండి? ఒక వ్యక్తి నిస్సహాయ స్థితిలో, కనీసం ఒంటి మీద బట్టలు కూడా లేనటువంటి స్థితిలో అతన్ని కొట్టి, తన ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు కూడా దొంగిలించి అతన్ని తీవ్రంగా కొట్టి కొన ప్రాణంతో పడేసినప్పుడు
ఆ అటుగా వెళ్తున్నటువంటి లేవీయులు కానీ, ఆ యొక్క దేవుని పరిచయం చేసేటువంటి ఆ యొక్క పరిచయులు కానీ, వీళ్ళందరూ పక్క నుంచి చూస్తున్నారు, పక్క నుంచి వెళ్ళిపోతున్నారు. మనకెందుకు, మన పని కాదు కదా అనే ఉద్దేశంతో వారు పక్క నుంచి వెళ్ళిపోతున్నారు. కానీ ఒక సమరయుడు, ఎందుకని పర్టికులర్ గా సమరయుడు అని చెప్పి ఒక ఉపమానం రాయబడిందంటే, ఈ యొక్క యూదులకు సమరయులకు ఒకలాంటి విభేదం. సమరయుడు అంటే చిన్న చూపు. అలాంటి ఒక సమరయుడు కొన ప్రాణంతో పడినటువంటి ఆ మనిషిని చూసి ఆ మనిషి మీద జాలిపడి అతన్ని పైకి లేవనెత్తి ఆ వ్యక్తికి సహాయం చేసి ఒక పూట కోళ్ళవాని ఇంటికి తీసుకెళ్లి అతన్ని పరామర్శిస్తాడు. దేవుడు చెప్పాడు, ఆ మంచి సమరయుని వలె నువ్వు జీవించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఇతరులకు సహాయం చేయగలుగుతామో, మన నేను చెప్పేది మన పరిధిలోనే, మన చేతనైనంతే, మన బౌండరీలోనే మనం చేయగలిగినటువంటి సహాయాన్ని ఎప్పుడైతే మనం చేయగలుగుతామో, పైన ఉన్నటువంటి మన దేవుడు విస్తారమైనటువంటి ఆయన కృపా సత్యములతో మనకి సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆ విధంగా కూడా మనం దేవుని కాడిని మోయగలుగుతామండి. ఎస్, ఆ విధంగా కూడా మనం దేవుని కాడిని మోయగలుగుతాం. మళ్ళా చెప్తారా? మొదటిది ఏంటండి? శ్రమల యందు ఓర్పు కలిగి మనం దేవుని కాడిని మోయాలి, మొదటిది. రెండవదిగా విశేషమైన జ్ఞానము కాదు కానీ కొంచెం మంచితనంతో, కొంచెం గుడ్నెస్ తో మనం దేవుని యొక్క కాడిని మోయగలం. మూడవదిగా ఇతరులకు మనం చేసేటువంటి సహాయం ద్వారా మనం దేవుని కాడిని మనం మోయాలి. ఇదివరకే నేను చెప్పాను, మరలా చెప్తున్నాను ప్రేమపూర్వకంగా. మనందరినీ దేవుడు ప్రేమించి ఆకర్షించుకున్నాడు, రక్షించుకున్నాడు. ఆయన రక్షణ మార్గంలో ఈ రీతిగా మనం నడిపిస్తున్నాడు. నేను ఎదురు చెప్పే ఒక మాట ఏంటంటే, సంవత్సరంలో ఒకసారి ఒక ప్రార్థనా కూడికను మీ గృహాల యొద్ద ఏర్పాటు చేసుకోండి. అది మీకును మీ ఇంటికి అది ఎంతో ఆశీర్వాదకరమండి. ఆ విధంగా మీరు కూడా దేవుని యొక్క సువార్త వ్యాప్తిలో పాలుభాగిస్తున్నారండి. దేవుని యొక్క సత్యాన్ని 10 మందికి పంచేటువంటి వారిగా, దేవుని కాడిని మోసే వారిగా, ఆ భారంలో, ఆ శ్రమలో మీరు కూడా పాలుభాగిస్తున్నారని మిమ్మల్ని అందరినీ నేను ప్రేమపూర్వకంగా నేను కోరుతున్నాను మరొకసారి. ఎందుకంటే ఎప్పుడైతే మనం క్రీస్తు యొక్క శ్రమలో మనం పాలుభాగస్తులు ఉంటామో, క్రీస్తు యొక్క వారసులుగా, క్రీస్తుతోటి వారసులుగా మనం ఉంటాము అని దేవుడు ఆయన వాక్యం ద్వారా చెబుతున్నాడు. ఆఖరిగా ఒక వాక్యం మనం చదువుకొని ఈ యొక్క మెసేజ్ మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుండి 30వ వాక్యం వరకు మనం చదువుతున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము చదవండి. ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న నా పిల్లలారా, నా జనులారా, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడును కనుక నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. ఎందుకంటే నా కాడి సులువును, నా భారము తేలిక అని దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ప్రేమను బట్టి, దేవుడు మనల్ని ఆకర్షించినటువంటి ఆ యొక్క గొప్ప, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి కనికరమును బట్టి, ఆ యొక్క రక్షణను బట్టి మనం కూడా ఆయన యొక్క శ్రమలో పాలుభాగస్తున్నాం. దేవుని యొక్క కాడిని మోసే విషయంలో, ఆ యొక్క దేవుని కాడిని మోసే విషయంలో మనం కూడా ఆయనతో నిలబడతాం. దేవుని కొరకు నమ్మకమైన సాక్ష్యంగా మనం జీవితాం. ఆమేన్. ఏమండి, ఈ రోజుతో 40 days ప్రేయర్స్ అనేవి అయిపోయాయి. 40 రోజుల ప్రార్థన కూడికలు అయిపోయాయి. 40 మెసేజెస్ కూడా కంప్లీట్ అయిపోయాయి. మరి రాబోయేటువంటి న్యూ ఇయర్కి జనవరి 1వ తారీఖు
2025వ సంవత్సరము జరగబోయేటువంటి క్రిస్మస్ ఆరాధనకు ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా నేను నా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. 2025 జనవరి 1వ తారీఖు సాయంకాలం 7 గంటలకు మా మందిరం ముందు క్రిస్మస్ ఆరాధనలు జరుగుతున్నాయి. మీరందరూ కూడా మీ కుటుంబాలతో ఆ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనాలని, ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఆ యొక్క క్రిస్మస్ ఆరాధనలో ఆ యొక్క సంతోషంలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కాబట్టి మా యొక్క ఈ యొక్క జరగబోయేటువంటి క్రిస్మస్ ఆరాధనకు మీరందరూ రావాలని మేమందరూ కూడా ఇష్టపూర్వకంగా మిమ్మల్ని కోరుతున్నాం. కాబట్టి ఈ యొక్క ఆరాధనను మనం ప్రార్థనతో ముగించుకున్నాం. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ తండ్రి, విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపచేయవలసిందిగా తండ్రి, 40 రోజుల ప్రార్థన, ఈ 40 days ప్రేయర్ ఫెలోషిప్స్ అన్నింటిలోనూ ప్రభువే మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని అందరినీ నడిపించిన దాన్ని బట్టి తండ్రి దేవా, మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ రానున్నటువంటి ఆ యొక్క నూతన సంవత్సరమునకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచవలసిందిగా, మీ కృప చేత, మీ ప్రేమ చేత మమ్మల్ని అందరినీ నడిపించవలసిందిగా, ఆన్లైన్లో వీక్షించినటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా, నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాని వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మార్గస్తులు మేము క్షమించిన ప్రకారం తండ్రి మా రుణములను క్షమించు. మమ్మల్ని స్వాతంత్రంలోనికి తేక దుష్టు నుంచి మమ్మల్ని కాపాడవలసిందిగా, ఎందుకంటే రాజ్యమును, మహిమయు, బలమయు, శక్తియు నిరంతరమును నీవయు నావు మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.